హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉపవాచకము 8వ లెసను శ్రవణ కుమారుడు అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కావడిలో పెట్టుకొని తల్లిదండ్రులను పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు తీర్థయాత్రలకు తల్లిదండ్రులకి సేవ చేసినటువంటి శ్రవణ కుమారుని గురించి తెలుసుకోబోతున్నాము. పెద్దల పట్ల వినయ విధేయతలను, గౌరవ మర్యాదలను కలిగి ఉండడం అనేది మన సంస్కృతిలో ఒక భాగము. వీటికి సంబంధించినటువంటి కథలెన్నో మన పురాణాల్లో, కావ్యాల్లో పేర్కొనబడ్డాయి. ప్రస్తుత పాఠ్యభాగంలో అందులు అంటే కళ్ళు లేనటువంటి తల్లిదండ్రులను దైవముగా భావించి కావడిలో కూర్చోబెట్టుకొని పుణ్యక్షేత్రాలన్నీ తిప్పినటువంటి శ్రవణ కుమారుని యొక్క కథని తెలుసుకుందాము. కళ్ళు లేని తన తల్లిదండ్రులపై శ్రవణ కుమారునికి అమితమైనటువంటి ప్రేమ కలదు. అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఆ తల్లిదండ్రులు అంటే. వారు అసలు గుడ్డివారన్న సంగతే మర్చిపోయే విధంగా శ్రవణుడు వారికి శుశ్రూషలు అనేటువంటిది చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులను తానే తల్లినై తండ్రినై చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడనమాట. శ్రవణ కుమారుని తల్లిదండ్రులు తమకు కళ్ళు రావాలని, తమ బిడ్డలని తనివి తీరా చూసుకోవాలని ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తూ ఉండేవారు. వారి బాధను శ్రవణుడు చూడలేక దేవుని విగ్రహం ముందు నిలబడి, అయ్యో దేవుడా, నా తల్లిదండ్రులకు చూపు రావడానికి దారే లేదా? వారిని ఎందుకలా బాధపడుతున్నావో? వారి బాధను నేను చూడలేక ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అశరీరవాణి అంటే ఒక వాణి వినిపించింది, ఆకాశవాణి వినిపించింది. ఉద్దేశించి ఈ విధంగా పలికింది: ఓ శ్రవణ కుమార, నీ తల్లిదండ్రులకు చూపు రావాలంటే వారిని సర్వ పుణ్యక్షేత్రాలకి తీసుకుని వెళ్ళు, దేవుడి గుళ్ళకి తిప్పు. పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన వారి పాపాలన్నీ తొలగిపోయి వారికి చూపు తిరిగి లభిస్తుందని చెప్పి అదృశ్యమైంది. అంటే వాళ్ళు పూర్వజన్మలో పాపం చేసుకున్నందువలన వారు గుడ్డివాళ్ళుగా ఉన్నారనమాట. ఆ గుడ్డివారికి శుశ్రూష చేస్తూ ఉన్నటువంటి శ్రవణ కుమారుడు ఈ విధంగా ప్రార్థన చేసేసరికి తనకి ఒక ఆకాశవాణి ఈ విధంగా వినిపించిందనమాట. ఇది ఎలా సాధ్యమవుతుందని శ్రవణుడు బాధపడుతూ ఉంటే అతనికి ఒక ఆలోచన కలిగింది. వెదురుతో చేసినటువంటి కావడిలో తల్లిదండ్రులను కూర్చోబెట్టి పుణ్యక్షేత్ర దర్శనం చేయించాలని సిద్ధమైనాడు. తన భుజాలపై కావడిని మోస్తూ తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను చూపించసాగాడు. ఒక్కొక్కటి వివరిస్తూ ఒక్కొక్క పుణ్యక్షేత్రంగా నడుచుకుంటూ తీసుకువెళ్తున్నాడు. అప్పుడు శ్రవణుని తల్లిదండ్రులు తమ కుమారునికి కష్టాన్ని కలిగిస్తున్నామని ఎంతగానో బాధపడ్డారు. అందుకు శ్రవణుడు, మీరు ఏమాత్రం బాధపడవలసినటువంటి అవసరం లేదు, మీ ఆశీర్వాదమే నాకు కొండంత బలము అని తల్లిదండ్రులను ఓదార్చాడనమాట ఈ యొక్క శ్రవణుడు. ఈ విధంగా తల్లిదండ్రులని పెట్టుకుని కావడిలో మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట. తల్లిదండ్రులతో ప్రయాణమైనటువంటి శ్రవణుని సుదీర్ఘ ప్రయాణం ఇలా మొదలైంది. ముళ్ళ బాటల్లోనూ, దట్టమైనటువంటి అడవుల్లోనూ, రాళ్ళు రప్పల్లోనూ నడవడం వలన సున్నితమైనటువంటి అతని పాదాలు రక్తసిక్తమై ఎంతో బాధను కలిగించాయి. తల్లిదండ్రులని మోయడము అది కాకుండా ఆ కాలంలో రోడ్లు లేవు. తర్వాత వచ్చేసి రాళ్ళు రప్పలు, మట్టి అవన్నీ ఎక్కువగా ఉంటుంది. ముళ్ళులు ఉంటాయి దారి పొడుగున. సో రాళ్ళు రప్పలు గుచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో వచ్చే చెప్పులు లేవు కదా, కలిగించాయి. శ్రవణుడు వాటిని లెక్క చేయక తన ప్రయాణాన్ని కొనసాగించాడనమాట. కొన్ని నెలలు గడిచాక పుణ్యక్షేత్రాలు దర్శించే కార్యక్రమం చివరకు చేరుకుంది. సరయూ నది దగ్గరకు ఉన్నటువంటి దండకారణ్యానికి చేరుకున్నాడనమాట శ్రవణ కుమారుడు సరయూ నదిని దర్శించి నీటిని స్పర్శిస్తే పుణ్యక్షేత్ర యాత్ర పూర్తవుతుందని, అందువలన శ్రవణ కుమారుడిని సరయూ నది దగ్గరకు తీసుకుపోమని చెప్పాడనమాట వాళ్ళ తండ్రి. రాత్రి సమయము కావస్తుండడంతో శ్రవణుని తల్లి వద్దని వారించిందనమాట. వెళ్ళొద్దు, రాత్రి సమయం అయింది, వద్దు, ఉదయం వెళ్దులే అని చెప్పిందనమాట. కానీ శ్రవణుడు తండ్రి కోరికను కాదనక వారిని ఆ నది దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక చోట వారిద్దరిని కూర్చోబెట్టి కుండలో నీరు తేవడానికి నదికి వెళ్ళాడనమాట శ్రవణుడు. అదే సమయంలో అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు వేట కోసము పొదల చాటున పొంచి ఉన్నాడనమాట. ఈ విషయం తెలియక శ్రవణ కుమారు నదిలో నీటిని ముంచుతున్నాడు. ఆ శబ్దానికి దశరథుడు ఏదో జంతువు వచ్చి నీరు తాగుతుందని భావించి అతను బాణాన్ని విడిచాడనమాట. అంతే, బాణం వేరుగా శ్రవణుని గుండెలో గుచ్చుకుంది. వెంటనే శ్రవణుడు బాధతో అరుస్తూ నేలపై ఒరిగాడనమాట. ఆ శబ్దాన్ని విని దశరథుడు వాయువేగంతో అక్కడికి వచ్చి చూశాడు. తాను అయోధ్య దేశాధీశుడనని శ్రవణుని దగ్గరకు చెప్పాడు. శ్రవణుడు తాను తల్లిదండ్రుల కంటి చూపు కోసమై పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నానని, చివరగా సరయూ నదికి వచ్చానని, వారి కోసమే నేను తీసుకెళ్తున్నానని చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఆ నీటిని ఇమ్మని చెప్పి ప్రాణం విడిచాడు శ్రవణుడు. దశరథ మహారాజు ఆ నీటిని తీసుకువెళ్ళి శ్రవణుని తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు.
ఆ చేతి స్పర్శను తెలుసుకున్నటువంటి శ్రవణుని తల్లిదండ్రులు వచ్చింది తమ కొడుకు కాదని తెలుసుకొని ఎవరు నీవు అని దశరథుని ప్రశ్నించారు. అందుకు దశరథుడు తనను పరిచయం చేసుకుని జరిగిందంతా చెప్పాడు. దాంతో ఆ వృద్ధ దంపతులు తీవ్ర వేదనకు గురయ్యారనమాట. చివరగా దశరథుని శపించి తమ ప్రాణాలు విడిచారనమాట. ఈ విధంగా శ్రవణ కుమారుడు తన శరీరంలో ప్రాణము ఉన్నంత వరకు తల్లిదండ్రులకు శుశ్రూష చేసి తరించాడనమాట. అంటే తల్లిదండ్రులకు సేవను చేసి తన ప్రాణాలని పోగొట్టుకున్నాడనమాట.